ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, సన్నిధి మహిమను కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రియ బిడ్డలకు, చూస్తున్న విశ్వాసులకు దేవనామములో మీకు శుభములు కలుగును గాక. గత కొన్ని ఎపిసోడ్లు పరమగీత ధ్యానాలను ధ్యానించుచూ ఉన్నాం. అలాగే ఈ పరమగీతంలో ఉన్నటువంటి గొప్ప పరిశుద్ధత గురించి, నిష్కలంకత గురించి మనం తెలుసుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. ప్రేరణ పరమగీత ధ్యానాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనకు మన జీవితంలో ఎన్నెన్నో కనబడుతున్నవి. అలాగే ఈ పరమగీత ధ్యానాలను మనం ధ్యానిస్తూ అనేకమైనటువంటి సత్యాలను మన ఆత్మీయ జీవితంలో పాలు పొందే ధన్యత మనకందరికీ కలగాలని దేవుని వాక్యం ద్వారా మనకు బయలుపరచబడినటువంటి వాక్య ప్రకారంగా మనము నడుచుకునే ధన్యత మనకందరికీ దేవుడు అనుగ్రహించును కాక. ప్రేరణ దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాము. దేవుని వాక్యం చదువుకుందాము. పరమగీతం 1వ అధ్యాయము 6వ వచనములో, నల్లని దానిని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావులగత్తిగా నుంచురి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతేనే. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ వాక్య భాగంలో ఉన్న గొప్ప సత్యములను మాకు నైనా తెలియపరచుమని, మా ఆత్మీయ జీవనంలో నీ యొక్క వెలుగును ఉంచి సత్య మార్గంలోనికి మమ్మల్ని నడిపించుమని, వధువుకిని వరుడికి ఉన్నటువంటి సహవాసంలో మేము వధువుగా సిద్ధపడే వారముగా నీ ఆత్మీయ మేలులు మా మీద ఉంచి, నీ పరిశుద్ధత మాలో ఉంచి నడిపించండి దేవా. ఈ వాక్య భాగంలో అనేకమైన అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యమైనటువంటి సత్యములను మా జీవితంలో నడిపించుమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో బ్రతుములాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ వాక్య భాగం, నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి. అంటే నల్లని దానని చిన్న చూపులు చూడకుడి అంటే ప్రియ, ఈ యొక్క వచనములో మనం గమనిస్తే 3 సంగతులు మనకు బయలుపడుతూ ఉన్నవి. ఒకటి ఏమిటంటే, ఇందు పెళ్లి కుమార్తె సంఘం యొక్క అనుభవమును మనం గమనించగలుగుతూ ఉన్నాం. రెండవదిగా సామాన్య సంఘము యొక్క అనుభవము, అలాగే ప్రతి విశ్వాసి యొక్క అనుభవము ఈ యొక్క గ్రంథములో కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకూడి. దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధమైనది, దేవునికిని మనకు. అయితే దీనిలో మనకు కనబడేది ఏమిటంటే నల్లని దానని. ఈ నలుపు అనేది శ్రమకు సాదృశ్యముగా కనబడుతుంది. ఈ శ్రమ వల్ల నాకు కలిగినటువంటి స్థితిని బట్టి నన్ను చిన్న చూపులు చూడకూడదు అని చెబుతూ ఉన్నటువంటి సంఘం యొక్క ఉద్దేశం. ఈ లోకరీతిగా మనము గమనించినట్లయితే ఒకరి మీద ఒకరు చిన్న చూపు చూడగలుగు అనుభవాలు లోకంలో మనకు కనబడుతూ ఉన్నవి. అది ఏమిటంటే, లోకరీతిగా ధనికులు ఉన్నారనుకోండి, దరిద్రులను చూదులోకి అసహించుకోవడం ఒక చిన్న చూపు లాంటిది మనం గమనిస్తూ ఉంటాం. అలాగే విద్యావంతులు ఉన్నారనుకోండి, విద్యా విహీనులుగా ఉన్నటువంటి వారిని మనం ఒక చిన్న చూపుగా చూడగలుగుతూ ఉంటాం. అలాగే ఉద్యోగులు, నిరుద్యోగులైనటువంటి వారిని, అలాగే బలమైనటువంటి వారు బక్క సిక్కిన వారిని మనం చిన్న చూపులు చూస్తున్నట్లుగా కనబడుతుంటాం. అలాగే సౌందర్యం కలిగినటువంటి వారు, కురూపులుగా ఉన్నటువంటి వారిని కూడా మనం చిన్న చూపులు చూడగలుగుతూ ఉంటుంటాం.
అలాగే కులస్తులు అనుకునేవారు, మేము అది గొప్ప కులం అనుకునేవారు చిన్న కులస్తులను మరి ఒక చిన్న చూపు చూస్తూ ఉన్నట్లుగా కనబడుతుంది. ఇలాగా అనేకమైనటువంటి రకాలుగా మనం కనబడుతుందాం. అలాగే క్రైస్తవ విధానంలో కూడా మార్పు కనబడుతుంది. అది ఏమిటంటే క్రైస్తవ సంఘాలలో రెండవదిగా నామకార్థ క్రైస్తవులు ఉండటం, వారిని ఒక మార్పు లేని వారు చూస్తే వారు మేమే క్రైస్తవులు కానీ వారిని ఒక చిన్న చూపు చూసేవారిగా కనబడుతుంది. అలాగే పరిశుద్ధాత్మ వరములు కలిగినటువంటి వారిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వరములు లేని వారిని ఒక చిన్న చూపు, అంటే హెచ్చింపుగా ఉండే వారిని లేని వారిని చూసి ఒక చిన్న చూపు చూసే వారిగా మనకు కనబడుతుంది. ఈ అనుభవం ప్రతి ఒక్కరికి కనబడుతుంది. పరిశుద్ధులుగా మాట్లాడే మాటలను బట్టి పరిశుద్ధులుగా లేని వారిని చిన్నచూపు, అలాగే ఆత్మవరము కలిగిన వారిని ఆత్మ లేని వారిని ఒకలాగా చూడటం. ఇలాగ ఎన్నెన్నో మనం భక్తి జీవితంలో ఉన్నప్పుడు నేను బాగా పాడుతున్నాను అని అనుకునేవారు బాగా పాడలేనటువంటి వారిని చూసి కొంచెం చిన్నచూపు. శ్రమానుభవం కలిగినటువంటి భక్తులను సామాన్య క్రైస్తవుల అనుభవం కలిగినటువంటి వారిని చిన్న చూపు చూస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే రెండవ పాయింట్లోకి మనం వస్తున్నట్లయితే ఎండ తగిలిన దానను, ఈ ఎండ ఎటువంటిది అంటే శ్రమ కలిగిన దానను. ఈ శ్రమ మూడు విధాలుగా మనకు కనబడుతూ ఉన్నది. దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం గమనించినట్లయితే వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. ప్రేరణ ఇందులో మూడు రకాలుగా మనం చూడవలసి. ఒకటి ఏమిటంటే వంశపారంపర్యమైనటువంటి శ్రమ, రెండవదిగా తన పాపమును బట్టి శ్రమానుభవం కలగడము, ఈ మూడవదిగా దేవుని మహిమార్థమైనటువంటి కలిగినటువంటి ఈ శ్రమ. మొదటిగా చూసినట్లయితే వంశపారంపర్యమైనటువంటి శ్రమ కొన్ని వాటి వల్ల మనకు వస్తుంది. పేదరికమైనను వాటి వలన రావచ్చు శ్రమ, కొన్ని వ్యాధులనైనను ఆయా పరిస్థితులను బట్టి మనకు రావచ్చు ఈ శ్రమ. ఏ విధముగా వస్తుందో మనకు తెలియదు. అలాగే ఉదాహరణగా మనం లేఖనంలో మనం చూడగలిగితే ఎలీషా సేవకుడైనటువంటి గెహాజీ తన పాపమును బట్టి కలిగినటువంటి కుష్టు తనను బట్టి తన వంశమంతటికి వస్తూ ఉన్నట్లుగా, ఎప్పుడైతే ఎలీషా భక్తుడు కాదనుకున్న దాన్ని వద్దనుకున్న దాన్ని తన సేవకుడు అయినటువంటి తన దగ్గర ఉన్నటువంటి సేవకుడు వెళ్ళి తన సొమ్మును ఆశించి తీసుకురావటం వల్ల అతనికి సంక్రమించే వ్యాధి కుష్టు వ్యాధి తన తన జీవిత పిల్లలందరికీ వంశపారంపర్యంగా మనం గమనించి వస్తూ ఉంటాం. ఇలాగే రెండవదిగా తన పాపమును బట్టి శ్రమ, పాపం వల్ల వచ్చే జీవితం మరణం. అలాగే పాపమును బట్టి ఆయా విధములుగా ఉంటుంది. ఉదాహరణ ఏంటంటే పక్షవాయువు తన పాపం వలన కలిగినటువంటి వ్యాధి అని గ్రహించినందున ప్రభువు అతనిని పాపములను క్షమించి, ఈ పాపములు క్షమించబడినవి నీ పరుపెత్తుకుని వెళ్ళిపో అన్నట్లుగా కనబడుతూ ఉన్నది. బ్రేరా ఇక్కడ మూడు రకాలైనటువంటి పాపముల గురించి మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక మూడవదిగా దేవుని మహిమార్థమైనటువంటి శ్రమ. దేవునికి మహిమార్థముగా ఉన్నట్లయితేనే ఈ శ్రమ తొలగుతుంది. ఇది పుట్టిగుడ్డవాడు అతని యొక్క గుడ్డితనమును శ్రమ వంశపారంపర్యమైనటువంటి పాప ఫలితము కానీ తన యొక్క పాప ఫలితము కాదు, కానీ దేవుని యొక్క క్రియలు అతని యందు ప్రత్యక్షపడుతూ ఉన్నాయి గనుక పరచటానికై ఉన్నది గనుక అది శ్రమ ఉన్నది. ఈ శ్రమ ఏ రీతిగా కలిగిన వారైనను క్రీస్తు ప్రభువుని ఆశ్రయించిన ఆ శ్రమను బట్టి పరిహారించినను వారిని ప్రభు మహిమ వారికి ఆ రోగమే వాడు ఆ శ్రమ వల్ల విడుదల పొందుతూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క క్రియలు వాని యందు విడుదల వస్తూ ఉన్నప్పుడు ఆ రోగం అతన్ని విడుదల చేస్తుంది. అలాగే శ్రమ కూడా దేవుణ్ణి చెప్పిన మాట మనం వింటే అది ఆటోమేటిక్గా శ్రమ తొలగుతుంది. వినకపోతే ఆ శ్రమ వాడిని వెంబడిస్తూనే ఉంటుంది. ఎప్పుడు వరకు దేవుని మహిమ పరిచేంత వరకు ఆ శ్రమ వాడిని వెంబడిస్తుంది. అలాగే మానవుడు శ్రమలు పొందక దైవ మానవుడు ఎటుడు కాగలడు అను మన దేవదాసయ్య గారు రాసినటువంటి కీర్తనలో మనం శ్రమ భక్తునికి
విమల మార్గమే ఉన్నట్లుగా భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఇది భక్తునికి ఆశ్రయము. శ్రమలు మార్గమే విమల మార్గం కనుక అటువంటి విమలమైనటువంటి మార్గమును భక్తుని యొక్క జీవితంలో ఉండవలసినదిగా ఆయన కోరుతూ వ్రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే సంఘం యొక్క శ్రమ సామాన్యులకు అర్థము కాకపోవచ్చు, కానీ దేవుని యొక్క కృప వలన మనకు అనేకమైనటువంటి శ్రమలు కలుగుతూ ఉండవి. బైబిల్ మిషన్ యొక్క స్థాపకుడు మొంగమూరి దేవదాసయ్య గారు ఆయన మహాశ్రమలలో ఉన్నప్పుడు అందులో ఉన్న కొంతమంది పాస్టర్లు వచ్చి ఎంత మహాభక్తుడికే ఇన్ని శ్రమలా అని వారు అడుగుతూ ఉన్నప్పుడు అంత శ్రమలో ఉన్నా, అంత ఆయాస్యంలో ఉన్నా, అంత స్థితిలో ఉన్నప్పటికీ ఒక ఆనందకరమైనటువంటి ఒక పాటను పాడాడు. ఎందుకంటే ఆనందకరమైనది మన బ్రతుకెంతో ఆశ్చర్యకరమైనది, మన బ్రతుకెంతో అద్భుతకరమైనది, మన బ్రతుకెంతో ఉపయోగకరమైనది అని జ్ఞాని నేత్రములకు ఆనుగాని ఇతర మానవుని నేత్రాలు కానుటెట్లు అని ఆనందంతో పాడుకున్నటువంటి పాటను వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. భక్తునికి ఎన్నో శ్రమలు రావచ్చు, అయినప్పటికీ ఆ భక్తులు ఆ శ్రమానుభవమే తన జీవితానికి ఒక ఆనందకరంగా మనం కనబడుతుంది. ప్రియరా, మనం గమనించినట్లయితే ఈ పరమగీత ధ్యానాలలో వధువుగా ఉన్నటువంటి ఈ సంఘము కానీ ఎవరైతే సిద్ధబాటులో ఉన్నారో వారికి కానీ ఎన్నో శ్రమలు వచ్చిన ఆ శ్రమలలోనే ఆనందము సంతోషము అనుభవించగలిగినదే వధువు సంఘ అంతస్తులోనికి కనబడుతూ ఉంది. అలాగే ప్రేరణ ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే నా సహోదరులు నా మీద కోపించి ఉన్నారు. ఈ వచనంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తునందున్న వారందరూ ఏ దేశస్థులైనప్పటికీ, ఎట్టివారైనా, ఎట్టి సహోదరులైనప్పటికీ, రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు 8వ అధ్యాయం 29వ వచనం, క్రీస్తు సంఘములో క్రీస్తు కలవారు గలరు, లేనివారు కలరు. క్రీస్తు కలవారిని క్రీస్తు యందు లేని వారికి కోపం. అంటే ఈ కోపం ఒకరి ఉంటే మరొకరి కోపం, ఒకరు ఉన్నవారిని చూస్తే లేని వారికి అదొక కోపం. సహోదరులు నా మీద కోపించిరి అంటే దేవుని యందు ఉన్న బిడ్డలకే కోపం. ఇక్కడ మనం గమనించే 3 సంగతులు మనకు కనబడుతుంది. ఒకటి, కయీను హేబేలు జీవితంలో చూసినప్పుడు ఇద్దరు అన్నదమ్ములే, అయితే వారి సహోదరులే. ఇరువురు వారి యొక్క అర్పణను దేవునికి అర్పించరి, ఇరువురు అర్పించరి. కయీను అర్పించాడు, హేబేలు అర్పించాడు. కానీ కయీను కంటే హేబేలు అర్పణ మంచి శ్రేష్టమైనది. ఈ శ్రేష్టమైనటువంటి అర్పణ దేవునికి ఇష్టమనేది. మనం గమనించినట్లయితే హేబేలు తన యొక్క మందలలో శ్రేష్టమైనటువంటి కానుకను అర్పణము దేవునికి అర్పించాడు, అది ఇష్టంగా దేవుడు ఇచ్చాడు. కానీ కయీను తన పంటలో పొల్లుకాయలను మంచి తీసుకుని వేసేవాడు, మళ్ళా తీసి చేసేది అర్పణము దేవుడికి అంగీకారం కాలేదు. దానిని బట్టి నీ అర్పణము దేవుడు అంగీకరించాడు, నాది అంగీకరించలేదని అతని మీద కోపంతో ఏం చేశాడంటే తన తమ్ముడిని చంపివేస్తాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే కోపము మహాపాపము అని దైవజనుడు చెప్పిన రీతిగా, లేఖనంలో చెప్పిన రీతిగా కోపముతో ఉన్నవారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అన్న రీతిని బట్టి యేసేపు కలను గుర్చి జరగబోయే సంగతులు చెప్పినందున తన అన్నులందరూ యేసేపును కోపగించారు. కోపగించడం ఏమిటి? ఆహారం తీసుకెళ్ళినప్పుడు కొట్టారు, గోతులు పడవేశారు, ఐగుప్తులకు అమ్మివేశారు. ఎంత కోపము, చెప్పలేనంత కోపము. ప్రియా, భవిష్యత్తు జ్ఞానమును దేవుడు ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటుంటారు. దర్శన వరములు, అలాగే కళల భావమును చెప్పేవారికి, అలాగే దేవుడు ప్రత్యక్షమయ్యే చెప్పడం దేవుని స్వరము వినేవారికి వారు చెబుతూ ఉండుంటే మిగతా వారికి వీడికే వచ్చిందా అని కోపగిస్తూ ఉండుంటారు. కోపం ప్రియరా, మనం చూడ. మూడవదిగా దేవకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం గమనిస్తే పరలోక రాజ్య మర్మములను చెప్పి అదృశ్య దేవుని
ఆయనలో కనబరుస్తూ ప్రజలకు శరీర ఆత్మీయ ఉపకారములు చేస్తూ ఉన్నటువంటి సహోదరులను చూసి ఆయన మీద యూదులైన వారే సహోదరులే ఆయన మీద విరుచుకుపడ్డారు. చివరికి సిలువ వేయించేంత వరకు యూదులు క్రైస్తవులే, సహోదరులే. ప్రేరణ మనం గమనించినట్లయితే మన ప్రక్కనే ఉండుంటారు సహోదరులే వారు. మన సహోదరులే మనకు హాని చేస్తున్నటువంటి రీతిని బట్టి ఇక సహోదరులు నా మీద కోపగించడం మనం చూస్తూ ఉంటాం. ఇక 4వదిగా సంఘకాలంలో అనేక మంది భక్తులను ఆయా సంఘములలోని వారే పగబట్టి చంపుతూ ఉన్నట్లుగా, సంఘంలోని వారే, ఎక్కడి నుంచో విరోధులు రారు కానీ సంఘంలో నుంచే, మన సహోదరులో నుంచే కక్షలు క్రోధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మన సహోదరులో నుంచే. కనుక ప్రేడ ఇక 5వది, డాక్టర్ మార్టిన్ లూథర్ గారు దాచబడినటువంటి బైబిల్ను బయటికి తీసినందున అటువంటి అధికారము కలిగినటువంటి మతాధికారులు కోపించి సంఘ సంస్కరణమైనటువంటి లూథర్ గారిని చంపటానికి ప్రయత్నం చేశారు. ప్రేడ అటువంటి మహాభక్తుల్ని చంపటానికి చూసి కోపించి సహోదరులే, అధికారులే. అటువంటి రీతిలో ఇక్కడ ఈ సంఘం ఏమంటుందంటే నా సహోదరులు నా మీద తిరగబడుతూ ఉన్నారు అని అంటూ ఉన్న క్రైస్తవ సంఘం నాకు కోపము గనుక నా సహోదరులు నా మీద కోపించుస్తున్నారని పలుకుతున్నది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక 4వదిగా ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోట మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు యోధా మతస్థులను ద్రాక్ష తోటకు పోల్చి చెప్పడం జరుగుతూ ఉంది సాధారణంగా. అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనంలోను, అలాగే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాల్లోనూ మనకు కనబడి ద్రాక్ష వలన నేను తీగలు మీరు అని యోహాను సువార్త 15వ అధ్యాయములో 1-2 వచనములో కనబడుతుంది. ద్రాక్ష వలన నేను తీగలు మీరు అని యోహాను సువార్తలో మనం గమనించి చూడగలుగుతూ ఉంటాం. అయితే ఇప్పుడు ద్రాక్షవల్లి అయినటువంటి క్రీస్తులో నుండి వచ్చినటువంటి తీగలన్నీ క్రైస్తవ సంఘం అనే ద్రాక్ష తోట అయి ఉన్నదని నేను గమనించవలసిన వారముగా ఉన్నా. ఈ ద్రాక్ష తోట శాఖోపశాఖలై లోకమంతటికి వ్యాపిస్తూ ఉన్నటువంటి ద్రాక్ష తోట సామాన్య సంఘము గాను ఆత్మీయ సంఘముగా నున్నది. అయితే ఈ ఆత్మీయ సంఘములలో రక్షణ అంతస్తు కలిగినటువంటి వారిగా ఉన్నారు, రాకడ అంతస్తు కలిగినటువంటి వారిగా ఉన్నారు. క్రైస్తవ సంఘము కొరకైనటువంటి ఆచార అన్ని నియమాలన్నీ మనకు తుదకు రాను సంఘము లోకం యొక్క పనులను విస్తారముగా పెట్టుకొని ఆత్మీయ స్థితికి పోగొట్టుకున్నటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. మరేనా దేవుని యొక్క ఉద్దేశము నన్ను ద్రాక్ష తోటకు కావులిగా ఉంచుతవి అని 5వ వచనములో 5వదిగా మనం గమనించగలుగుతున్నాం. నన్ను ద్రాక్ష తోటకు కావలి గట్టిగా నుంచురి. ప్రేర ఆత్మీయ స్థితి కలిగినటువంటి వారిని సామాన్య సంఘమునకు ఎలాగైతే మనం కాపురులుగా ఉంటామో అంతస్తు కలిగిన వారు అంతస్తు లేని వారి దగ్గర ఉంచితే ఎట్లాగైతే ఉంటుందో అట్లాగా. అయితే ఆత్మీయ స్థితి కలిగినటువంటి నన్ను సామాన్య సంఘమునకు కావులిగా నుంచిరి అని మనం చెప్పినట్లుగా కనబడుతుంది. అలాగే కావలి కత్తిగా సంఘములను కాసే సంఘ కాపురిగా మనము దీంట్లో 3 రకాలు. ఒకటి ఏంటంటే తమంట తామే కాసుకునే సంఘములను, రెండవదిగా ప్రభు స్వయముగా పిలిచి కాపులనుగా నియమించటం. ప్రభు పిలిచి నువ్వు పలానా చోటకు వెళ్ళు, నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు, అబ్రహాం పిలిచినట్లుగా. అట్లాగే ప్రభు స్వయముగా పిలిచినందున కాపులుగా నియమింపబడినటువంటి వారు సామాన్య సంఘంనకు ఆత్మీయ స్థితి కలిగినటువంటి వారిని కాపులుగా ఉన్నందుకు తమ ఆత్మీయ స్థితిని పోగొట్టుస్తున్నారు అని ఇక్కడ నన్ను ద్రాక్ష తోటకు కావలిగత్తిగా నుంచురి అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూడగలిగితే మరియా మార్తలు ఒక గృహంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు గృహానికి దర్శించినప్పుడు యేసుక్రీస్తు మాటలకు ఆయన పాదాల దగ్గర కూర్చున్నటువంటి మరియను మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే మార్త అయితే అనేకమైనటువంటి పనులు పెట్టుకొని
నానా విధమైన పనులు పెట్టుకొని ప్రభుని అడుగుతుండే, ప్రభా నీ సేవకులకు పరిసారం చేయటానికి మరియను పంపించు అని ప్రభువుని అడుగుతుంది. అప్పుడు ప్రభు అంచున్నాడు, మార్త యొక్క పనే మార్తకు ఘనముగా కనబడుతున్నది కనుక మరి యొక్క ఆత్మీయమైనటువంటి మహిమ స్థితి మార్తకు ఘనముగా కనబడట్లేదు. అట్లే విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని సామాన్య సంఘమునకు ఆత్మీయ స్థితి ఉన్నతమైనటువంటి పనిగా ఘనముగా కనబడలేదు. అంటే దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే, యేసు పాదాల దగ్గర వింటున్నటువంటి మరియ ఆత్మీయ స్థితి మరియకు కనబడట్లేదు. ఎందుకంటే అనేకమైనటువంటి నాటి సంఘములో ఇక్కడ అనేకమైన పనులు ఉంటుండగా, అనేకమైనటువంటి ప్రార్థనలు విజ్ఞాపనం జరుగుతూ ఉండగా, దేవుని యొక్క మాటలు జరుగుతూ ఉండగా, దేవుని యొక్క బోధలు జరుగుతూ ఉండగా మార్తలాగా పనులకు వెళ్ళిపోయే సంఘమును గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూడగలుగుతాం. అనేకమైనటువంటి పనులు పెట్టుకొని దేవునిని దూరం చేసుకునేటువంటి ఆత్మీయస్థితి పోగొట్టుకున్నటువంటి బిడ్డల కొరకు మాట్లాడుతూ ఉన్నది. ఇక ఆరోదిగా మనం చూడగలిగితే, నా సొంత తోటను నేను కాయకపోతేనే, అంటే నా సొంత తోటను నన్ను నేనే కాసుకోలేకపోతున్నాను. ఎందుకంటే విస్తారమైన పనులు పెట్టుకోవడం వల్ల. ప్రేర మనం గమనించే, విశ్వాసి తన శరీర విషయంలో చేయవలసినటువంటి క్రమములన్నీ చేయని ఎడల ఆయా విధములైనటువంటి కష్టములు అనారోగ్యములు కలుగును. అంటే తన శరీరానికి కావలసినటువంటి కాపుదల లేకపోవడం వల్ల, తన ఇష్టానుసారముగా ఉండటం వలన తన శరీరానికి కాపుదల లేకపోవటం వల్ల అనారోగ్యం రావచ్చు, కష్టములు రావచ్చు, ఏమైనా రావచ్చు. తన కుటుంబ విషయంలో శ్రమము కలిగి ఉండని ఎడల అనేకమైనటువంటి అపార్థాలు కుటుంబంలో కూడా. అంటే కాపుదల లేనప్పుడు, తన సొంత నువ్వు పట్టించుకోలేనప్పుడు కుటుంబము చిందబిందరగా అవుతూ ఉన్నటువంటి సందర్భాలు కనబడుతూ ఉంటుండే. అలాగే మూడవదిగా తన శరీర విషయంలోనూ కుటుంబ విషయంలోనూ మాత్రమే కాక తన ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందేటట్లుగా ఇది ఆత్మీయ వృద్ధి. అంటే కుటుంబంలో ఆత్మీయత లేనప్పుడు తన సంఘము కోల్పోతూ ఉంది. ఈ సంఘము కోల్పోవటం వలన తన శరీరము కుటుంబంలో సమస్తమును కోల్పోవటం వల్ల చివరకు ఆత్మీయ స్థితి కోల్పోతుంది. అలాగే ప్రతి దినము కీర్తనలు పాడుట, బైబిల్ చదువుట, ప్రార్థించుట, స్తుతించుట, దైవ సన్నిధి చేయుట, సమర్పణ చేయుట, కానుకలు ఇచ్చుట, క్రమమైనటువంటి ప్రకటనలు, తన యొక్క లోపములను సరిచేసుకునేటువంటి తన కీయబడినటువంటి కృపావరములన్నిటినీ వృద్ధి చేసుకున్నటువంటి వారిగా ఉన్నప్పుడు తన సొంత తోటను ఎలాగైతే కాపాడుకుంటుందో అటువంటి వారముగా ఉన్నప్పుడు ఆత్మీయ స్థితిలో ఎదుగుదలను కనబడుతుంది. అలాగే తన యొక్క స్థితి, అంతరంగ స్థితి ఎవరైతే కాపాడుకుంటుంటారో, ఇవి ఎవరైతే చేయటంలో నిర్లక్ష్యం చేసి సంఘమును కాసిన ఎడల తన అంతరంగంలో స్థితి పోగొట్టుకున్న దాని ఏముంటుందంటే, నా సొంత తోటను నేను కాయలేకపోతున్నానని పలుకుతుంది. అంటే సొంత తోట అంటే తన కుటుంబమును, తన యొక్క శరీరమును, తన యొక్క బిడ్డలను విశ్వంలో కాచుకోలేకపోవటం వల్ల యజమానుడు తన కుటుంబంలో లోటు లేకుండా చూసుకున్నప్పుడు, అంటే ఎటువంటి అపార్థాలు రానట్టుగా కనబడుతుంది. ఇటువంటి అపార్థాలు ఎప్పుడు వస్తాయంటే, మన కుటుంబంలో పట్టించుకోలేనప్పుడు, మనం ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉన్నప్పుడు, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నేను నా శరీరంను పట్టించుకోవట్లేదు, సరైన సమయానికి ఆహారం భుజించట్లేదు, సరైన టైంకి నేను ఉండట్లేదు అనే విధానాన్ని ఎవరైతే ఉంటారో, నా సొంత తోటను నేను కావలిగా చేసుకోలేకపోతాను. అలాగే మనము కూడా ప్రేర మన యొక్క స్థితిగతులను, మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలను మనం జాగ్రత్తగా చూసుకుంటే చక్కని రీతిలో, అందుకే ఈ వచనంలో నా సొంత తోటను నేను కాయకపోతిని అని ఈ వధువు సంఘం అనేకమైన పనుల వల్ల, అనేకమైన శ్రమల వల్ల, అనేకమైన రీతులుగా ఇక్కడ మనం ఈ వాక్య భాగములో, అందుకే నల్లని దానిని నన్ను చిన్న చూపులు
చూడకుడి. నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావులగత్తిగా నుంచురి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతేనే. ప్రేరణ మనం గమనించినట్లయితే మరి ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి విశ్వమున ఆత్మీయ జీవనమునకు వృద్ధి పొంది ఈ పరమ గీతము యొక్క మరి ఉద్దేశములను మన ఆత్మీయ జీవితంలో పెంపొందించే భాగ్యము దేవుడు మనకందరకును అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తల వంచండి. మహా పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. నా ఈ పరమగీత ధ్యానాల్లో పవిత్రత కనబడుతుంది. ఈ పవిత్రమైనటువంటి జీవితమును ఎవరైతే జీవితంలో కనబడుతుందో, ప్రభువుతో వెళ్ళగలిగినటువంటి అంతస్తును ఎవరు కాపాడుకోగలుగుతూ ఉంటారు? నాయనా, బైబిల్లో ఇద్దరు భక్తులు, హానోకు, ఏలియా సజీవముగా నాయన లేవనెత్తునట్లుగా మేము కనబడుతూ ఉన్నాం. దేవా, నీ వాక్య భాగంలో ఎవరైతే నిష్కలంకముగా పరిపూర్ణముగా, అందుకే అంటాడు నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే. ప్రేరణ దేవుని యొక్క ఉద్దేశము ఏమిటి అంటే, ఎవరైతే యథార్థమైనటువంటి రీతిలో దేవుని వాక్యాన్ని గమనిస్తారో వారి యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్య భాగంలో ఎవరైతే ఉంటారో వారికి వ్యాధులు కానీ వారి ఆత్మీయ స్థితిలో కానీ నేను ప్రభు సమస్తమును వృద్ధి చేయగలిగినటువంటి అంతస్తు దేవుడు మనకిస్తాడు. అటువంటి ధన్యత, అటువంటి స్థితి దేవుడిని కలుగు చేసి ఆత్మీయ మేలులు మనకు అందించాలని ఈ వర్తమానం విన్న ప్రియ విశ్వాసులందరికను, అలాగే ఈ అవకాశం కల్పించినటువంటి బిడ్డలకును దేవనామములో వారికి వారి కుటుంబాలకును శుభంలో తెలియజేస్తూ వారి కొరకు యేసయ్య వారి కుటుంబాల్లో దేవాతి దేవుడు వినుచున్న బిడ్డలకును ప్రతి ఒక్కరికి యేసయ్య అతి పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మమ్మును సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ ఎం రాజ్ దయాకర్, డోర్ నెంబర్ 2-401, నేతాజీ నగర్, సెయింట్ యాన్ స్కూల్ వెనుక వీధి, రాజమండ్రి. మమ్మును సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9885177752 మరియు 9491291754.